హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు రమ్య దీపిక కిచెన్. హాయ్ అండి, ఈరోజు మనం అటుకులతో అట్టు ప్రిపేర్ చేసుకుందామండి. అచ్చం మనకి మినపట్లాగే ఉంటుందండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్ తీసుకోవాలండి. దీనిలో ఒక కప్పు అటుకులు వేసుకోవాలి. అటుకుల్ని శుభ్రంగా 2 సార్లు ఈ విధంగా కడిగేసుకోవాలండి. కడిగేసుకున్నాక ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. ఈ విధంగా కాస్త పెరుగు అనేది పలుచగానే ఉండాలండి. అంతా ఈ విధంగా కలిపేసుకుని 2 నిమిషాలు దీన్ని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. ఏ కప్తో అయితే అటుకులు కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. బొంబాయి రవ్వని 2 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా ఫ్రై అయిపోయాక మిక్సీ జార్లోకి తీసేసుకుని ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలండి. బరగ్గానే మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి, అటుకులు పెరుగు ఉంది కదండి, అది వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. యాడ్ చేయకుండానే మనం ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం మెత్తగా అనేది మిక్సీ పట్టుకోవాలండి. పిండి అనేది రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసేసుకోవాలండి. బౌల్లోకి తీసేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి బొంబాయి రవ్వ, అది వేసేసుకుని మొత్తం అంతా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. అటుకుల్లోకి ఈ విధంగా పిండి అంతా కలిసేలాగా ఈ విధంగా రవ్వ అంతా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్నాక దీనిలోకి మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఇడ్లీ పిండి కలుపుకుంటాం కదండి, ఆ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం కలిపేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలండి. చూసారు కదా, అంతా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక అరగంట పాటు పక్కన నానబెట్టుకోవాలండి. అరగంట అయిపోయాక ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అంతా కలిసేలాగా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకున్నాక దీనిలో నేను ఒక ఈనో ప్యాకెట్ తీసుకుంటున్నానండి. ఈనో ప్యాకెట్ వేసుకోవాలి. ఈనో ప్యాకెట్ మనకి ఇంట్లో లేకపోతే ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. దానిపైన నిమ్మరసం వేసుకుని ఈ విధంగా కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అంతా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకుంటే మనకి పిండి అనేది రెడీ అయిపోయిందండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని నేను మూకుడి పెట్టుకుంటున్నానండి. దీనిలో అట్టు వేసుకోవాలి. ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఈ విధంగా 2 గరిటెలు అయితే పిండి వేసుకోవాలండి. దీనిపైన కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని మూత పెట్టేసుకుని అట్టు అనేది లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి అట్టు అనేది చాలా చక్కగా ఫ్రై అవుతుంది, ఉడుకుతుంది అనమాట అండి. ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇంకొక వైపు కూడా అట్టుని తిప్పేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఇంకొక వైపు కూడా తిప్పేసుకుని దీనిపైన కాస్త ఆయిల్ వేసుకుని ఇప్పుడు దీనిపైన కూడా మూత పెట్టేసుకుని ఇంకొంచెం ఒక 2 నిమిషాలు ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం అట్టు ఫ్రై అయిందో లేదో. చూసారు కదా, అట్టు అనేది చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్. అచ్చం మనకి మినపట్లాగే ఉంటుందండి. అటుకులట్టు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.